G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. మేము మానపల్లి నుంచి వచ్చానండి. నా పేరు టెంపరాష్, మానపల్లి ఫ్యాన్స్ ప్రెసిడెంట్. నేను మా ఆవేదన, మా బాధ ఏమంటే మా హీరో గారు తెలియదన్నా ఒకటి, మా తెలియదన్నా ఒకటి అని బాగా వచ్చాము. దయచేసి ఆయన క్షమాపణ చెప్పించేసేయండి. మేము బయలుదేరుతాం. డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు వరకు గవర్నమెంట్ స్పందించలేదు. మరీ దారుణంగా తయారవుతుంది గవర్నమెంట్. రోజుకి ఆ బహిరంగ వారికి ఖండిస్తున్నామని పాతికేయులు పేపర్లు వేస్తారు తప్ప వాళ్ళు బహిరంగ చెప్పట్లేదు. గవర్నమెంట్ కూడా ఇది మరీ దారుణంగా వర్తిస్తారు. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి. మా డిమాండ్, ప్రధాన డిమాండ్. లేదా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము తిరుపతి జిల్లా నుంచి వస్తున్నాము. ఎమ్మెల్యే డౌన్ డౌన్, కంపల్సరీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. మా ఎన్టీఆర్ అభిమానులందరికీ క్షమాపణ చెప్పాలి. జై ఎన్టీఆర్. ఈరోజు మేము మా హీరోని అవమానించిన దానికి ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఇంటి గారికి చేరుకున్నాం. కానీ ఆయన క్షమాపణ బహిరంగంగా ఇంతవరకు కోరలేదు. ఆయన మేము చెప్పిన దానికి ఆయన మా గడువు అయిపోయింది. సో మేము ఎన్టీఆర్ అభిమానులందరూ ఇలా వాళ్ళ ఇంటి గారికి వచ్చేస్తే ఇక్కడ పోలీసు వారు మా అభిమానుల మీద దాడి చేస్తున్నారు, లాఠీలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మేము అడుగుతున్నది ఏమి, ఎమ్మెల్యే నుంచి సారి అడుగుతున్నాం. మేము కర్నూలు జిల్లా ఆదోని నుంచి వచ్చామండి. కర్నూలు జిల్లా ఆదోని కానీ ఒక్క ఆదోని కాదు, ఆది జిల్లా ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ గారికి. ఇంతవరకు